సో ఇంతకుముందు మేము హెడ్ ఇంజరీస్ గురించి మేము డిస్కస్ చేసాము. ఇప్పుడు మేము డయాగ్నోస్ ఎట్లా చేస్తాము అండ్ ట్రీట్మెంట్ ఏమేమి ఉంటుంది. హెడ్ ఇంజరీస్ డయాగ్నోస్ చేయాలంటే మోస్ట్ కామన్గా మేము సిటీ స్కానింగ్ చేస్తాము. సిటీ స్కానింగ్లో మాకు తెలిసిపోతుంది ఎక్కడ దెబ్బ తగిలింది, ఎంతవరకు తగిలింది, రక్తం గడ్డ ఏమైనా కట్టిందా లేదా, బోన్కి ఏమైనా ఫ్రాక్చర్ అయిందా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ మాకు తెలిసిపోతుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలంటే బ్రెయిన్ ఇంజరీ అయితేనే ఫస్ట్ ఏమవుతుంది, బ్రెయిన్లో వాపు వస్తుంది. ఆ బ్రెయిన్ వాపు వల్ల బ్రెయిన్ డ్యామేజ్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. రక్తం గడ్డ అట్లా ఏమైనా కట్టితే ఆ రక్తం గడ్డ వల్లను బ్రెయిన్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కొన్ని పేషెంట్స్కి ఫ్రాక్చర్ అయిన తర్వాత ఆ బోన్ పీస్ బ్రెయిన్ లోపల వెళ్ళిన తర్వాతను బ్రెయిన్ డ్యామేజ్ ఇంకా ఎక్కువ అవుతుంది. మేము ఫస్ట్ ఆ వాపు తగ్గడానికి మేము ఇంజెక్షన్స్ ఇస్తాము. ఫిట్స్ రాకూడదని మేము ఇంజెక్షన్స్ ఇస్తాము. కొన్ని పేషెంట్స్కి ఆపరేషన్ పడవచ్చు. ఆపరేషన్స్ దేనికి చేయాలంటే రక్తం గడ్డ తీయాలంటే, లేకపోతే చాలా వాపు వస్తే బ్రెయిన్లో మా స్కల్ బోన్ది ఒక పీస్ తీసేసి ఒక విండో క్రియేట్ చేస్తాము. దానివల్ల బ్రెయిన్ది వాపుకి కొద్దిగా జాగను వస్తుంది. ఇంకోటి ఏమంటే బోన్ ఫ్రాక్చర్ ఏమైనా అయితే ఆ బోన్ ఫ్రాగ్మెంట్ తీసేసి ఆ బోన్ ఫ్రాక్చర్ సెట్ చేయడానికిను ఆపరేషన్స్ చేయాలి రావచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బ్రెయిన్ ఇంజరీ ట్రీట్మెంట్లో అంటే రీహాబిలిటేషన్ ఉంటుంది. రీహాబిలిటేషన్ వల్ల మేము పేషెంట్స్కి మళ్ళీ నడవడానికి, మళ్ళీ మాట్లాడడానికి, ఇవన్నీ మళ్ళీ మింగడానికి ఇవన్నీ మేము మళ్ళీ నేర్పించాలి. బ్రెయిన్ ఇంజరీస్ ప్రివెంట్ చేయాలంటే ఎప్పుడైనా హెల్మెట్ వేసేసుకోవాలి, బైక్ నడిపినప్పుడు, స్పోర్ట్స్లో ఉన్నప్పుడు. ఇంకోటి సీట్ బెల్ట్ ఎప్పుడైనా వేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు, మొబైల్ ఫోన్ చూసి డ్రైవింగ్ చేయకూడదు. అండ్ కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి.